నాలుగు పాత్రల మధ్య జరిగిన మానసిక సంఘర్షణే ఇతివృత్తంగా డిఎల్ నారాయణరావు గారు నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ఏకవీర. ఇందులో చాలా పాటలతో పాటు గేయ భాగాల్ని కూడా రచించారు నారాయణ రెడ్డి గారు. అత్యంత ప్రసిద్ధ కవి సమయాలని తీసుకొని నవ్య రీతిలో రాసిన ఆ గేయాలని సినిమా కోసం బాలు గారు పాడారు. చిత్రంలో మొదటి ఖండికని వీరభూపతి పాత్ర మీద చిత్రీకరిస్తే మిగిలిన 2 ఖండికల్ని కుట్టాన్ సేతుపతి పాత్ర మీద చిత్రీకరించారు. ఇప్పుడు కూడా ఆ పాటని బాలు గారు పాడితేనే అందం, మనందరికీ ఆనందం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఏ పారిజాతం ములియగలను సఖీ, గిరిమల్లికలు తప్ప గరిక పువ్వులు తప్ప, ఏ కానుకలను అందించగలను చెలి, గుండెలో తుల దాచుకున్న వలపులు తప్ప. జగతిపై నడయాడు చల్చల వల్లిక, తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రిక, శరదిందు చంద్రిక. నీవు లేని తొలి రాత్రి నిట్టూర్పుల పెను చీకటి, నీవు లేని విరిపానుపు నిప్పులు చెరిగే కుంపటి, విరులెందుకు సిరులెందుకు మనసు లేక మరులెందుకు, తలపెందుకు తనువెందుకు, నీవు లేక నేనెందుకు, నీవు లేక నేనెందుకు. కలువ పూల చెంత చేరి కైమోడు పుసేతును, నా కలికి మిన్న కన్నులలో కలకలమని విరియాలని, మబులతో ఒక మారు మనవి చేసి కొందును, నా అంగన ఆలాంగణమున ముంగురులై కదలాలని, చుక్కలతో ఒక్కసారి సూచింతును నా ప్రేయసి నల్లని వాల్జడ సందులా మల్లియలై మొలవాలని. పూర్ణ సుధాకర బింబమునకు వినతి సేతును నా పొలతికి ముఖబింబమై కళలు దిద్దుకోవాలని. ప్రకృతి ముందు చేతులెత్తి ప్రార్థిల్తును
కడసారిగా నారమణికి బదులుగా ఆకారం ధరించాలని. ఇంతకంటే ఆచార్యులకు కానుక ఇవ్వడం చాలా కష్టం. ఎందుకంటే మొట్టమొదట ఈ గజల్ ప్రక్రియను సినిమాల్లో ప్రవేశపెట్టింది ఆయనే. మన పూర్వకవుల తర్వాత సినిమా పాటకు కావ్య లక్షణాలను తీసుకొచ్చింది ఆయనే. నా చేత చాలా క్లిష్టమైన కష్టమైన పాటలను పాడడానికి సంగీత దర్శకులు కాకుండా ఎక్కువ ప్రోద్బలంతో నా చేత పాడించింది ఆయనే. ఇది ఒక గురుదక్షిణగా ఒక చిన్న పూజా కుసుమం. ఇప్పుడు నేను పాడినవి 3 ఖండికలు అన్నమాట. ఈ 3 ఏకవీర సినిమాలు 1969లో రికార్డ్ చేసింది. ఇందులో నేను పాడిన నీవు లేని తొలి రాత్రి అన్నది నేను మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారికి పాడినటువంటి ఖండిక. అది ఆ సినిమా స్క్రిప్టు విశ్వనాథ్ సత్యనారాయణ గారిది అయితే సంభాషణలన్నీ కూడా గురువు గారే రాశారు. ఇది కేవలం నేను పాడిన పాట గురించి చెప్పడం మాత్రమే తప్పించి మనం అందరం గర్వపడవలసిన విషయం ఏంటంటే, ప్రతిసారి నేను చెప్తున్నట్టుగా మన భాష మనది అన్న గర్వాన్ని గుండె నిండా నింపుకుంటున్నప్పుడు దానికి కారణకర్తలైనటువంటి మహానుభావులందరినీ ఒక్కసారి సంస్మరించుకుంటూ నమస్కరించుకుంటూ అలా మన అమ్మా నాన్నలకో మిగతా వాళ్లకో ఎవళ్లకో మనతో సజీవంగా కలిసి ప్రయాణం చేస్తున్న ఇంకా ఉంటున్నటువంటి మహానుభావుల బొమ్మలు పెట్టుకుని నమస్కరిస్తున్నప్పుడు ఆ వరుసలో వారి బొమ్మ కూడా వారి ఫోటోగ్రాఫ్ కూడా ఉండి తీరాలి. ముఖ్యంగా ఆయన సినిమాయేతరవి చాలా చేశారు. జ్ఞానపీఠ అవార్డు పురస్కారం వారికే దక్కింది. వారి ద్వారా ఆ గౌరవం మన ఆంధ్ర రాష్ట్రానికి దక్కింది. వీటన్నిటికీ తోడు సినిమా పాటలో మడికట్టుకుని రాసిన చాలా కొద్ది మంది కవులలో నేను ఈ స్థాయికి తగ్గి రాయను అని చెప్పి, ఎంత పెద్ద దర్శకుడైనా ఎంత పెద్ద నటుడైనా సరే నా స్థాయి ఇది, నేను దీనికంటే ఎక్కువ రాస్తాను కానీ తక్కువ రాయను అని భీష్మించి కూర్చుని భాషను రాణింపుకు తెచ్చినటువంటి మహానుభావుల్ని ఇవాళ మన మధ్యలో ఇక్కడ చూడడం, వారి ముందు వారు చేసినటువంటి కొన్ని పాటలు పాడడం అనేటటువంటిది నా అదృష్టంగా మన అదృష్టంగా భావించుకుంటూ